ఇలాంటి అలవాట్ల వల్ల స్పర్మ్ కౌంట్ తగ్గడానికి ఛాన్సెస్ ఉంది. మొదటిది స్మోక్ అండ్ ఆల్కహాల్ అండి. స్మోకింగ్ కంప్లీట్‌గా మానేస్తే మంచిది. ఆల్కహాల్ పర్మిసిబుల్ లిమిట్స్ వరకు తీసుకోవచ్చు. కాకపోతే పూర్తిగా మానేస్తే ఇంకా మంచిది. రెండోదొస్తే మనకి ఎక్కువ హీట్ ఎక్స్‌పోజర్ వల్ల కూడా స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది. సో టైట్ అండర్ గార్మెంట్స్ వేసుకోవడం, ల్యాప్‌టాప్ ఒళ్ళో పెట్టుకొని దాన్ని వాడటం, మొబైల్ ఫోన్స్ ప్యాంట్ పాకెట్ వల్ల కూడా కొంత హీట్ రావడం, అండ్ కొంతమంది షెఫ్స్ వేడిలో పనిచేస్తూ ఉంటారు. సో ఆ హీట్ వల్ల మనకి స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది. సో ఈ హీట్ లేకుండా ఉండడానికి ట్రై చేయాలి. మూడోది, కొంతమంది బాడీ బిల్డింగ్ చేయడానికి, మసిల్స్ పెరగడానికి కొన్ని స్టీరాయిడ్స్ వాడుతూ ఉంటారు. సో ఆ స్టీరాయిడ్స్ వల్ల కూడా స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది. సో జిమ్మింగ్ చేయడం వరకు ఫైన్, కానీ మజిల్ బిల్డింగ్కి మీరు స్టీరాయిడ్స్ వాడకూడదు. నెక్స్ట్, అధిక బరువు ఉండడం వల్ల, సో అధిక బరువు వల్ల కూడా స్పర్మ్స్ తగ్గుతాయండి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల. కాఫీ మీరు రెస్ట్రిక్ట్ చేయాలి. నాట్ మోర్ దెన్ 2 కప్స్ పర్ డే కాఫీ తీసుకోవాలి. స్లీప్ అడిక్వేట్ ఉండాలి. కనీసం 6 to 8 hours ఆఫ్ స్లీప్ నైట్ టైం మీకు చాలా స్ట్రెస్ రిలీఫ్ వస్తుంది. అండ్ కొన్ని హార్మోన్స్ విడుదల అవుతాయి అండ్ స్పర్మ్ ప్రొడక్షన్ ఎన్హాన్స్ అవుతుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మొబైల్ ఫోన్ యూజ్ కూడా రెస్ట్రిక్ట్ చేయాలండి. మీ స్క్రీన్ టైం రెస్ట్రిక్ట్ చేయండి. ఎందుకంటే దానివల్ల కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. సో రెస్ట్రిక్ట్ యువర్ స్క్రీన్ టైం. సో ఇలాంటి టిప్స్ ఫాలో అవుతే డెఫినెట్లీ స్పర్మ్ కౌంట్ ఇంప్రూవ్ అవుతుంది. థ్యాంక్ యూ.